ఒక నార్మల్ సెల్ కొన్ని మార్పులకు లోనయ్యి క్యాన్సర్ సెల్ గా మారుతుంది. అలా మారిన క్యాన్సర్ సెల్ బాడీలో చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. నార్మల్ గా ఒక కణం పెరుగుదల అనేది DNA మీద ఆధారపడి ఉంటుంది. ఈ DNA వల్లే కణాల విభజన అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. కానీ మనకి ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఒక్కొక్కసారి కణంలో ఉండే DNA అనేది డ్యామేజ్ అవుతుంది. అటువంటి DNA డ్యామేజ్ అయిన కణాలే క్యాన్సర్ సెల్స్ గా మారిపోతాయి. ఒక నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ గా మారే ఈ ప్రాసెస్ నే క్యాన్సర్ అంటారు. ఎప్పుడైతే నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ గా మారిందో కణం విభజన చెందడంలో నియంత్రణ అనేది లేకుండా క్యాన్సర్ సెల్స్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతాయి. ఇలా పెరుగుతూ ఏర్పడిన క్యాన్సర్ కణాలన్నీ కలిసి ట్యూమర్స్ గా తయారవుతాయి. ఈ ట్యూమర్స్ బాడీలో ఇతర భాగాలకు కూడా స్ప్రెడ్ అవుతాయి. ఉదాహరణకు బ్రెస్ట్ ఏరియాలో ఉన్న ఒక ట్యూమర్ లంగ్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల మనిషి ఊపిరి కూడా తీసుకోలేడు. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, మల క్యాన్సర్ మరియు బ్లడ్ క్యాన్సర్ అనేవి అత్యంత సాధారణంగా వచ్చే క్యాన్సర్లు. ఎక్కువ మందికి ఈ క్యాన్సర్లే వస్తుంటాయి. ఫ్రెండ్స్, క్యాన్సర్ వ్యాధిలో 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ ఒక చిన్న ఏరియాలో ఉంటుంది, కానీ ఎటువంటి పెరుగుదల ఉండదు. సెకండ్ స్టేజ్లో కొంచెం పెరగడం స్టార్ట్ అవుతుంది, కానీ మిగతా భాగాలకు స్ప్రెడ్ అవ్వదు. థర్డ్ స్టేజ్లో క్యాన్సర్ బాగా పెరిగి శ్వాసరక్ష కణుపులకు, ఇతర కణజాలాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ బాడీలో అవయవాలకు పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. ఫ్రెండ్స్, క్యాన్సర్ యొక్క 0 స్టేజ్ కూడా ఉంది. ఈ స్టేజ్లో క్యాన్సర్ను గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం. ఫ్రెండ్స్, అసలు క్యాన్సర్ రావడానికి కారణాలేంటో చూద్దాం. దీనికి ముఖ్య కారణం కణాలలో ఉండే DNAలో మార్పులు రావడమే. దానివల్ల సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారుతాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్, రేడియేషన్, ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, డ్రింకింగ్, శారీరక శ్రమ లేకపోవడం, అధిక శరీర బరువు మరియు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువ తినడం క్యాన్సర్కు కారణం కావచ్చు. ఫ్రెండ్స్, ఇవే క్యాన్సర్కు గల ప్రధాన కారణాలు. ఇప్పుడు క్యాన్సర్లో రకాల గురించి చూద్దాం. క్యాన్సర్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. టైప్ 1 క్యాన్సర్, కార్సినోమా. ఇది ఎపిథీలియల్ సెల్స్ని ఎఫెక్ట్ చేసి బాడీ లోపల ఉండే అవయవాల యొక్క చర్మం మీద లైనింగ్ను ఏర్పరుస్తుంది. లంగ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ లాంటివి ఇందులోకి వస్తాయి. టైప్ 2 క్యాన్సర్, స్క్వేమస్ సెల్ కార్సినోమా. ఇవి స్క్వేమస్ సెల్స్లో వచ్చే కార్సినోమాలు. స్క్వేమస్ కణాలు చర్మం యొక్క బయట పొరలను ఏర్పరుస్తాయి. ఈ క్యాన్సర్ చర్మం, ముఖం, నోరు, పెదవులు, చెవులు, నాలుక, గొంతు మొదలైన పార్ట్స్ను ఎఫెక్ట్ చేస్తాయి. టైప్ 3 క్యాన్సర్, సార్కోమా. ఇది ఎముకలు మరియు మృదు కణజాలంలో అభివృద్ధి చెంది కొవ్వు, మృదులాస్థి, రక్తనాళాలు మరియు శ్వాసరస నాళాలలో ఉంటుంది. ఈ క్యాన్సర్ శరీరంలోని ఏ భాగాన్నైనా రావచ్చు. కాళ్ళు, పాదాలు, భుజాలు, చేతులు, తలభాగాలలో ఎక్కువగా వస్తుంది. నెంబర్ 4 లుకేమియా. దీనిని బ్లడ్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది రక్తాన్ని ఉత్పత్తి చేసే ఎముక మధ్య కణజాలాన్ని దెబ్బతీసి తెల్ల రక్త కణాల నియంత్రణ లేని ఉత్పత్తి కారణంగా సంభవిస్తుంది. దీనివల్ల హెల్దీ బ్లడ్ సెల్స్ నాశనం అవుతాయి. నెంబర్ 5 మెలనోమా. ఇది చర్మ క్యాన్సర్. ఇది చర్మం రంగుకు కారణమైన వర్ణద్రవ్యం మెలనిన్ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో మెలనిన్ అసాధారణంగా ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ చర్మ క్యాన్సర్ శరీరంలో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ మన బాడీ మీద ఎక్కువగా పడటం ఈ రకమైన క్యాన్సర్కు ప్రధాన కారణం. ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలను కూడా తెలుసుకుందాం. బరువు తగ్గడం, అలసట, తలనొప్పి, రాత్రిపూట తరచుగా జ్వరం, చర్మంలో మార్పులు, ముఖ్యంగా పుట్టుమచ్చల ఆకారంలో మార్పులు, కొత్త పుట్టుమచ్చలు రావడం క్యాన్సర్ అటాక్ చేస్తుంది అని చెప్పడానికి సిగ్నల్స్ లాంటివి. అప్పటికీ చికిత్స చేయకపోతే రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల ఆధారంగా క్యాన్సర్ని నిర్ధారిస్తారు. ఫస్ట్ పేషెంట్కి టెస్టులు చేసి లక్షణాలను తెలుసుకున్న తర్వాత వారి ఫ్యామిలీ మెంబర్స్ మెడికల్ హిస్టరీ గురించి తెలుసుకుంటారు. తరువాత బ్లడ్ టెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి మిగతా టెస్టులు చేస్తారు. ఇప్పుడు క్యాన్సర్ను ఎలా గుర్తిస్తారో చూద్దాం. సిటీ స్కాన్, ఎక్స్రే, MRI స్కాన్, అల్ట్రాసౌండ్ వంటి అనేక రకాల పరీక్షలు చేస్తారు. సిటీ స్కాన్ వల్ల ట్యూమర్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది మరియు ఆర్గాన్స్ అండ్ బోన్స్ పై దాని ప్రభావాన్ని గుర్తిస్తుంది. ఎక్స్రేస్ ఎముకలు మరియు సాఫ్ట్ టిష్యూస్ యొక్క ఇమేజెస్ని తెలుపుతాయి. అల్ట్రాసౌండ్లో శరీరం లోపల నిర్మాణాలు కనిపిస్తాయి. MRI స్కాన్ ద్వారా శరీరంలో కణితులు గుర్తించబడతాయి. కొన్ని సందర్భాలలో బయాప్సీ అనేది చేస్తారు. శరీరం నుండి కణజాల నమూనాను తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఇది రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ను నిర్ధారిస్తుంది. స్కిన్ క్యాన్సర్ని నిర్ధారించడానికి చర్మం యొక్క చిన్న నమూనాను కట్ చేసి ఈ బయాప్సీ టెస్ట్ చేస్తారు.
ఒక్కొక్కసారి ఎండోస్కోపిక్ బయాప్సీ కూడా చేస్తారు. దీనికోసం చర్మంలో చిన్న భాగాన్ని కట్ చేసి ట్యూబ్కి అమర్చిన ఒక పరికరంలోనికి పంపి అబ్జర్వ్ చేస్తారు. రోగ నిర్ధారణ తర్వాత ఇప్పుడు చికిత్స గురించి చూద్దాం. సాధారణ క్యాన్సర్ చికిత్సను కీమోథెరపీ అంటారు. ఇది అత్యంత సాధారణ క్యాన్సర్ చికిత్స మరియు ఈ శక్తివంతమైన మందులు క్యాన్సర్ను నయం చేయగలవు. దీనివల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. 2. రేడియేషన్ థెరపీ. అధిక మోతాదులో రేడియేషన్ పెట్టడం ద్వారా క్యాన్సర్ కణాలు చంపుతారు. దీనినే రేడియేషన్ థెరపీ అంటారు. కొన్నిసార్లు రేడియేషన్ థెరపీ మరియు కీమోథెరపీ కలిపి కూడా చేస్తారు. వ్యాప్తి చెందని క్యాన్సర్ కణితులను ఆపరేషన్ చేసి తీసివేస్తారు. నెక్స్ట్, హార్మోన్ థెరపీ. ఇందులో క్యాన్సర్ కారక హార్మోన్లను నిరోధించడానికి హార్మోన్ థెరపీ మరియు ఎముక మధ్య మార్పిడి వంటి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు ఉంటాయి. ఈ ట్రీట్మెంట్లో డ్యామేజ్ జరిగిన స్టెమ్ సెల్స్ స్థానంలో హెల్దీ స్టెమ్ సెల్స్ రీప్లేస్ చేస్తారు. దీనివల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. ఈ ట్రీట్మెంట్లో రక్తహీనత, అలసట, నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలాంటి ప్రాణాంతక వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన శరీర బరువును మెయింటైన్ చేయడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, డ్రింకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్ మానుకోవడం, అల్ట్రావైలెట్ రేస్ గురి కాకుండా ఉండటం, ఎయిర్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే కొన్ని సులభమైన మార్గాలు. క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనమందరం హెల్దీ లైఫ్ స్టైల్ అనుసరించడం చాలా ముఖ్యం. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, బాగా తినండి, సంతోషంగా ఉండండి మరియు సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం అవసరం. ఫ్రెండ్స్, జీవితం చాలా విలువైంది. దాన్ని సరైన అవగాహన లేక ప్రమాదంలో పడివేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా అనవసరమైన ఒత్తిడి మరియు టెన్షన్ పెట్టుకోకూడదు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. అప్పటికీ బాడీలో ఏదైనా అసాధారణమైన మార్పు చూసినట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే వ్యాధిని ఎంత త్వరగా గుర్తించినట్లయితే దాని చికిత్స అంత సులభతరం అవుతుంది. క్యాన్సర్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దాని చికిత్స ఏంటి, నివారణ ఎలాగా అనే దాని గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే క్యాన్సర్ గురించి అవగాహన ఉంటే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.